విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాలెంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హారతులతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ 5 ఏళ్లలో పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా జగనన్న ఇచ్చినటువంటి మాట ప్రకారం నవరత్నాలు 99% అమలయ్యాయని తెలియజేశారు. ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తనను ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరుతున్నారు. అలానే ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, పిఎస్ఎస్ అధ్యక్షుడు గోరపల్లి శివ, మండల పార్టీ అధ్యక్షుడు ఓబిన నాయుడు, జేఎస్సీఎస్ ఇన్ఛార్జ్ బొంతల వెంకట్రావు, వైస్ ఎంపీపీ కరి శ్రీను, పిఎస్ఎన్ పాత్రుడు స్థానిక సర్పంచ్ చాముండేశ్వరి, బిఎస్ నాయుడు, ఎంపీటీసీ బెలగల వెంకటరమణ, గొర్రె శ్రీనివాసరావు, పల్ల భీష్మ, దెండేరు సర్పంచ్ వెంకటరమణ, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేనే వచ్చాను కదా మీ అందరికి, అలా బ్లాక్ ఫేస్ పెడతారండి. అమ్మ ప్రతి ఇంటికి నేను వచ్చానా లేదా? ఎప్పుడన్నా ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చి అమ్మా ఈ ప్రభుత్వం తరపున మీకు రావాల్సిన సహాయం వస్తా ఉందా, మీ ఇంటికి పెన్షన్ 1వ తారీఖు వస్తా ఉందా లేదా, ఎవరైనా ఇంట్లో పిల్లలు చదువుకుంటే మీకు అమ్మఒడి వస్తా ఉందా లేదా, మీ అందరి డ్వాక్రా అప్పులు తీరాయా లేదా, మీకు 45 సంవత్సరాల వయసు దాటిన ఆడవాళ్ళు 45 నుంచి 60 లోపు ఉంటే మీ అందరికీ కూడా 75,000 రూపాయలు చేయూత పథకం 4 విడతలుగా ఇస్తారు. 18,750 రూపాయలు. అవన్నీ మీకు వచ్చాయా లేదా? మీకు అందరికీ